సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును అనే మాట. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉందంట, అతనికి అనిపిస్తుంది అది రైట్ వే అని, కానీ అది తుదకి మరణానికి త్రోవ తీస్తుంది అనే మాట చదువుతాం మనం. మరి మనకు కనిపించేటువంటి వే రైటా రాంగా అని ఎలా తెలుస్తుంది? అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో కూడా ప్రభువు ఇలా అంటారు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, మీ తలంపులు నా తలంపుల వంటివి కానే కావు అంటాడు ఆయన. అంటే ఆయన త్రోవలు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఎడల మన తలంపులు వేరు, మన యొక్క మార్గాలు వేరు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి దేవుని మార్గంలో మనం నడవాలంటే ఎలాగా? దేవుని ఆలోచన చెప్పున నడవాలంటే ఎలా? మరి ఆయన త్రోవలు ఎలాంటివో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనం ఏం చేయాలి అని మనకు ఒక ఆలోచన రావాలి. అయితే మన దేవునికి ఉన్నటువంటి నామాలలో ఒక బలమైన నామము ఆలోచనకర్త అనేటువంటి నామము. ఆయన ఆలోచన ఇచ్చేవాడు. యెషయా 9లోనే ఉంటుంది ఈ మాటలు. ఈ నామాలన్నీ అక్కడే ఉంటాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ మాటల్లో మనకు ఉన్నటువంటి ఆలోచనకర్త ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకు ఆలోచనలు ఇచ్చేవాడు, మనతో మాట్లాడే దేవుడు, మనం కలిగి ఉన్నవాడు, మాట్లాడే దేవుడు. ఆయన మనకి మార్గాల్ని బోధించే దేవుడు, మనం వెళుతున్నప్పుడు మార్గాల్ని సరళం చేసే దేవుడు. మన ఎదుటిగా కరెక్ట్గా ఉన్నట్లుగా అనిపించేటువంటి మార్గము అది కరెక్ట్ కాదు, కొన్ని సందర్భాలలో అది మరణానికి దారితీస్తుంది అనేటువంటి మాటను బట్టి మనకి ఎంత భయం కలగాలి. చాలామంది జీవితాల్లో చూస్తున్నప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు, ఇది మంచి మార్గమే అనుకుని నేను దాంట్లోకి వెళ్ళిపోయానండి, కానీ భయంకరమైన నష్టాలు, కష్టాలు, బాధలు, మరి ఇంకా మరణం వరకు మేము వెళ్ళిపోయాం, కానీ తర్వాత దేవుడు మమ్మల్ని పట్టుకొని తీసుకొచ్చారు అనేటువంటి మాటలు, సాక్ష్యాలు వింటూ ఉంటాం. మరి దేవుని త్రోవలు మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఆయన ఆలోచనలను మనం గ్రహించగలగాలి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. మరి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో అహీతోపెలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. అహీతోపేలు అతని పేరు. అహీతోపేలు అనేటువంటి వ్యక్తి దావీదుకి ఆలోచనలు ఇస్తూ ఉండేవాడంట, సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, దేవుని యొక్క ప్రవక్త. ఆయన ఇచ్చిన ఆలోచన ఎలా ఉండేది అని అంటే, ఏ ఆలోచన అయినా కూడా ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి మాట్లాడి మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఈ అంటే పర్టికులర్ వ్యక్తికి ఇచ్చినట్లుగా ఉండేదంట. అహీతోపేలు అనేటువంటి వ్యక్తి వచ్చి దేవుని గూర్చినటువంటి మాట ఇదే అని చెప్పినప్పుడు ప్రజలకు అనిపించేది, లేదంటే రాజుకు అనిపించేదంట, దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆయన యొక్క మనసును తెలుసుకొని వచ్చి ఇతనికి చెప్పినట్లుగా ఉండేది అని రాయబడి ఉంది అక్కడ. నిజంగానే దేవుని దగ్గర కనిపెట్టేటువంటి ప్రవక్తలు దేవుని యొక్క మనసును తెలుసుకుని మనకు చెప్తూ ఉంటారు. నిజముగా దేవుని యొక్క వరాలు అంటే దేవుని యొక్క సమీపముగా సహవాసం చేసి వాళ్ళు అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట చెప్పున మనం ముందుకు వెళ్ళినప్పుడు నిజముగా ఆ త్రోవ మనకి దేవుని యొక్క రాజ్యానికి చేర్చేది గాను, ఇహమందు మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళేది గాను అనేక సందర్భాలలో వారి యొక్క ఆలోచనలు మనకు అలా పనికొస్తాయి. అయితే చాలా సందర్భాలలో ఆలోచనలకి మనం అప్పగించలేకపోతూ ఉంటాం, మన మనసుని అప్పగించలేకపోతూ ఉంటాం. దేవుని ఆలోచనకి మనం చెవియొగ్గాలండి. దేవుని ఆలోచన చెప్పున వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చూస్తాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని రాయబడి ఉంది. ఎంత బాగుందో చూసారా? కొన్ని డినామినేషన్స్లో వాళ్ళు సన్నిధి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఉపవసించి దేవుడు మాట్లాడే వరకు ఆ సన్నిధిలో గడుపుతూ ఉంటారు. వారు ఉపవాసం ఉండి దేవుడు మాట్లాడే వరకు ఆ సన్నిధిలో కూర్చొని వేరే ధ్యాస ఏమీ పెట్టుకోకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో సన్నిధిని మరి వాళ్ళు కొంత సమయం గడపడానికి వెళుతుంటారు. కొన్ని డినామినేషన్స్లో వాళ్ళతో ఒక వాక్యము ద్వారా దేవుడు మాట్లాడే వరకు వాళ్ళు అక్కడికి వెళ్ళి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి వర్డ్ వచ్చిందో, వాళ్ళకి దేవుడు ఏం మాట్లాడాడో ఆ వర్డ్ని వాళ్ళ యొక్క పెద్దలతో చెప్పినప్పుడు వారు కూడా కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని మాట రెండు ఒకటే టాలీ అయితే వాళ్ళ ఆ మార్గాల గుండా ప్రయాణం చేయడం, అప్పుడు బాప్తిస్మం తీసుకోవడం అనేటువంటివి కొన్ని డినామినేషన్స్లో ఉన్నాయి. కొన్ని చర్చెస్లో వాళ్ళకి వాళ్ళే ప్రార్థన చేసుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే మనం పలానా చర్చికి వెళ్ళండి అని నేనేం చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యము మన చేతిలోనే ఉంది.
మనము దేవుణ్ణి అడిగినప్పుడు, ఉపవసించి ప్రార్థించినప్పుడు, మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. అంతే తప్ప చిన్నప్పటి నుంచి నీ యొక్క డిజైర్స్ ఏమున్నాయో, నీ ఆలోచనలు ఏమున్నాయో, ఇదిగో మా ఫాదర్ ఈ విధమైనటువంటి చదువులు చదవలేకపోయాడు కాబట్టి, ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి నేను అదే చదువుతాను, అలాంటి నిర్ణయాలు కాదు మనం తీసుకోవాల్సింది. నా ఎడల దేవునికున్న ఉద్దేశాలు ఎటువంటివి, నా ఎడల నా దేవుడికున్న తలంపులు ఎటువంటివి అని కీర్తనాకారుడైన దావీదు ఎలా ఆలోచించాడో మనం అలా ఆలోచించగలిగితే ఆయన 30 ఏళ్లకి రాజు అయ్యాడండి. ఆ తరువాత తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. మరి దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రావడానికి కారణం కేవలము దావీదు దేవుని ఆలోచన చెప్పున నడవడం మాత్రమే. ఆయన అంటాడు, ప్రభా, అమాలేకీలు వచ్చిన భార్యలను పట్టుకొని వెళ్ళిపోయారు, సంపదను పట్టుకొని వెళ్ళిపోయారు, కొల్లగొట్టి వెళ్ళిపోయారు. అయినా కానీ నేను వారి వెనకాల వెళ్ళి వాళ్ళని తరిమి వాళ్ళని పట్టుకొని సజీవులుగా తీసి తెచ్చుకోగలుగుతానా? వెళ్ళమంటావా వద్దంటావా అని ఆలోచన అడుగుతాడండి. ఎంత గొప్ప ఆలోచన! ఎవరైనా సరే బలాఢ్యులు వెనక వెళ్ళి వాళ్ళని పట్టుకుని తెచ్చేద్దామనే ఆలోచనతో ఉంటారు. కానీ దావీదైతే వెళ్ళి, నాయనా నేను వారి వెనక వెళ్ళమంటావా, నాయనా ఈ యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా, నాయనా నేను ఈ విధముగా చేయమంటావా వద్దా అని ఎంతటి ఆలోచన కొరకు దావీదు కనిపెట్టేవాడో ఆయన మనకి మహా గొప్ప మాదిరిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అహీతోపేలు కూడా దావీదుకి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ఇచ్చేటువంటి ఒక ప్రవక్త. కాబట్టి ఈరోజు నువ్వే నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని దగ్గర కనిపెట్టే నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యంగా వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, నీ చదువుల విషయంలో, బిడ్డల విషయంలో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది అనే మాట చూసారా? దేవుని పాదాల దగ్గర కూర్చుని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మంచి నిర్ణయాలు నీకు తెలియచేస్తారు. నీ ఒక నిర్ణయం తీసుకొని నీ హృదయంలో అంతా ఆ నిర్ణయాన్ని పెట్టుకొని నేను దేవుని ఆలోచన కోసం కనిపెట్టి వెళతానని చెప్పి ఈ నిర్ణయాన్నే దానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలామంది. అది తప్పు. తరువాత అది మరణానికి దారితీస్తుంది అని రాయబడి ఉంది. దేవుని ఆలోచన ఎప్పుడు పాడవ్వదు. దేవుని ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది. దేవుని ఆలోచన చెప్పున నీవు నడుస్తున్నప్పుడు ప్రస్తుతం పెయిన్ఫుల్గా అనిపించవచ్చు. దావీదు మీద దేవుని యొక్క అభిషేకం వచ్చినప్పుడు, సమూయేలు అభిషేకించినప్పుడు ఆ తరువాత దినాలలో ఆ అభిషేకం అయిపోయిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాడు. యవ్వన ప్రాయం నుంచి 30 ఏళ్ళు వచ్చే వరకు అడవుల్లో పడి తిరిగాడు. ఏంటి నా ఎడల దేవుని ఆలోచన ఇదేనా అని అనుకుని ఉండొచ్చు. యోసేపుకి కల వచ్చినప్పుడు నీ ఎడల నా ఆలోచనలు చాలా విస్తారంగా ఉన్నాయి, అనేకులకు నీవు రాజు అవుతావయ్యా, నీ ఇంటి వారే నీకు సాగిలు పడతారని యోసేపుకు చెప్పినప్పుడు, యవ్వనస్తుడుగా అతను అమ్మివేయబడినప్పుడు, అనేకమైన కష్ట నష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఇదేనా దేవుని ఆలోచన, ఇదేనా నా దర్శన వివరం అని ఆయన ఒకవేళ లోపల అనుకున్నాడో లేదో తెలియదు. అనుకున్నట్లుగా లేఖనం చెప్పట్లేదు, కానీ దేవుని మీద ఆనబెట్టుకున్నాడు. ఆ కలలు దర్శనాలని నమ్మాడు. ఆ కలలు దర్శనాల ద్వారానే జైల్లో నుంచి కూడా విడిపించబడి రాజు దగ్గరికి వెళ్ళి కళ అర్థం చెప్పడం ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. అంటే ఆ కళలు దర్శనాలతోనే అతను పోషింపబడ్డాడనే విషయం మనం గ్రహించాలి. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాయిలే కళలు, అవేమీ నెరవేరలేదు. దర్శనం వచ్చింది, అవేమీ నెరవేరలేదు అనుకోలేదు. కానీ ఆ భక్ష్యకారకుల అధిపతికి కూడా చెప్తాడు, ఈ విధమైన కళ నీకు వచ్చిందంటే ఇది జరగబోతుంది అని చెప్తాడు. కళలు దర్శనాల ద్వారా యోసేపుని పోషించిన దేవుడు, ఆలోచనలు ఇస్తూ ఆ యొక్క దావీదుని దర్శించిన దేవుడు ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. నీకు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, దేవుని ఆలోచన చెప్పుకుని నడవండి. గొప్ప కార్యాలు దేవుడు మీ పక్షంగా జరిగిస్తాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు. నీ బిడ్డల విషయంలో గొప్ప ఆలోచనలు వారికి దయచేయమని, నీ గైడెన్స్ వాళ్ళకి దయచేయమని, ఎందరైతే నీ ఆలోచన కొరకు కనిపెడుతున్నారో వారందరికీ జవాబులు దయచేయమని అడుగుచున్నాను. మీరు మాట్లాడితే చాలయ్యా, మేము బ్రతుకుతాము. నీ మాటలలో జీవం ఉంది తండ్రి, నీ మాటల్లో శక్తి ఉంది. అవి వారిలో ప్రవహించడానికి సహాయం చేయండి. ఎవరైనా అనారోగ్యం గలవారు ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నీ ఆలోచనకు చెవియొగ్గే వారు ఉంటే వారిని ఇప్పుడే దర్శించండి. వారి గృహంలో ఉన్న ప్రతి బంధకాలు త్రెంచివేయండి నాయన. ఈ దిన దీవెనలతో నింపండి. ఈ దినము ఆశీర్వాదకరమైన దినముగా బిడ్డలకు ఉండులాగున సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.